నమస్కారం ఫ్రెండ్స్. సో ఇది నేను పెట్టిన టైటిల్ ప్రకారం నిన్న మన లైవ్కి కంటిన్యూషన్గా, ఎందుకంటే ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ ఏది ఇక బండి సంజయ్ అనే దుర్మార్గుడు ఏది మార్వాడీలకు మద్దతుగా తెలంగాణ దుర్మార్గులు చూడండి, ఈ యొక్క దళిత బిడ్డని కొట్టినప్పుడు ఏ బండి సంజయ్ గారు మాట్లాడలే, ఏ మార్వాడి లత మాట్లాడలే, అర్థమైందా? దోపిడీ విరించి హాస్పిటల్ దోపిడీ లత మాట్లాడలే, ఆ యొక్క దళితుని కొట్టినప్పుడు ఏ మౌనిక శంకర వల్లాపు మాట్లాడలే. మనందరం హిందువులమే దెబ్బలు వాడు అని చెప్తున్నారు వాళ్ళు, అర్థమైందా? సో అంటే దీస్ డబుల్ స్టాండర్డ్స్. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్కి ఏమైనా సంబంధం ఉందా ఈ ఇష్యూకి కాంగ్రెస్కి ఏం సంబంధం ఉంది? ఆ దెబ్బలు పడ్డ ఆయన కాంగ్రెసా, లేకపోతే ఆ దెబ్బలు కొట్టినవాడు కాంగ్రెసా? ఆ మార్వాడి అయినా, పద్మారావు నగర్ లో ఉంటున్న మార్వాడి అయినా కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, లెఫ్టిస్ట్ అయినా కాదు కదా. ఆడు బీజేపీకి ఫండింగ్ ఇచ్చే బీజేపీ సంఖ్య నాకేటోడు కదా మార్వాడోడు. పోనీ దెబ్బలు తిన్నోళ్ళు ఆ యొక్క ముదిరాజు బిడ్డ కానీ, ఆ యొక్క ఏది యాదవ్ బిడ్డ కానీ, లేకపోతే ఆ దళిత బిడ్డ కానీ కాంగ్రెసా? చూపెట్టండి. వాళ్ళ కాంగ్రెస్ లో మెంబర్షిప్ ఉన్నప్పుడు చూపెట్టండి. మరి కాంగ్రెస్ ఎందుకు వచ్చింది ఈడ కాంగ్రెస్కి ఏం సంబంధం? తెలంగాణ శ్యామ్ ఆయన కాంగ్రెస్ పార్టీయా? తెలంగాణ శ్యామ్ దక్షిణ వీసీకే పార్టీ అని, అది తమిళనాడుకి చెందిన పార్టీ. ఆయన పేరు ఏదో ఉండే, ఆయన పేరు మర్చిపోతుంది. సో తిరుమల ఏదో ఉంది ఆయన పేరు. ఓకే, వీసీకే పార్టీ అధ్యక్షుడు. ఓకే, అట్లనే జిలకర శ్రీనివాస్ గారు ఇక్కడ తెలంగాణ వీసీకే పార్టీకి ఒక్క నిమిషం, ఇది వైఫై బంద్ చేద్దాం. ఓకే, సో జిలకర శ్రీనివాస్ గారు తెలంగాణ యొక్క వీసీకే పార్టీకి అధ్యక్షుడు. అందులో మరి వైస్ ప్రెసిడెంటా లేకపోతే వాళ్ళ పార్టీ మెంబరా నాకు తెలియదు కరెక్ట్గా, కానీ వీసీకే పార్టీకి చెందిన వ్యక్తి మన తెలంగాణ శ్యామ్. ఓకే, సో ఆయన వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ సిద్ధాంతం దక్షిణ యొక్క ఇలా మనం చేస్తున్నది ఏంది? ఇప్పుడు మరి మోడీని కాదురా, అరే బండి సంజయ్, అరే మౌనిక శంకర వల్లాపు ఎడిదానా, మోడీని తెలుగు నేర్చుకోమని 4-5 రాష్ట్రాలు మాట్లాడే హిందీ భాషను మా మీద రుద్దే బదులు ఆస్తంటూ మనం అందరం ఒకటే కదా. మార్వాడోడు ఈడొచ్చి బతుకుండు కదా, మనం రాజస్థాన్ గుజరాత్ పోతలేం కదా. రాజస్థాన్ గుజరాత్ పోతే మేము గుజరాతీలనో రాజస్థానీలనో అక్కడున్న హిందీ భాషలను మాట్లాడకపోతే మాకు చెప్తోడు కొట్టుర్రి. ఓకే, మేము ఆడికి పోయి ఆడున్న రాజస్థాన్ వాళ్ళని తెలుగు మాట్లాడమంటలేము. ఈడికి మా ఊరికి, మా గడ్డకి, మా దక్కన్ ప్లాట్కి వచ్చి మా గడ్డ మీద వచ్చినప్పుడు మా భాష మాట్లాడమంటున్నాం, తప్పేమంటున్నాం? అనవద్దా అట్లా అంటే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, మీ దోపిడీని, మీ అన్యాయాన్ని, మీ వివక్షని ప్రశ్నిస్తే నేను కమ్మిని, నేను కాంగిని, నేను దేశద్రోహిని, నేను అయితే కమ్యూనిస్ట్ అయితేనేమో కమ్యూనిస్ట్ లెఫ్ట్ ఐడియాలజీ భావజాలం ఉంటే రష్యాకు, చైనాకు, లేకపోతే ఇటలీకి పో, ఇంకో దేశం పో, నువ్వేం బిక్తావు? మేమందరం పోతే నీకో ట్యాక్స్ కడతాడు. మరి నువ్వెందుకు ఇన్ని దేశాలు తిరుగుతున్నావు? అంటే మాట్లాడితే ఒక మాటకి ఒక క్రెడిబిలిటీ, మెడ మీద తలకాయ ఉంటే బ్రెయిన్లో మీ బ్రెయిన్లో ఉన్న పెండ తీసారు. అరే బండి సంజయ్ పార్లమెంట్లో వీళ్ళు మాట్లాడమన్నారు, అక్కడ ఏది పార్లమెంట్లో వీళ్ళు మాట్లాడమన్నారు బండి సంజయ్ గారిని. మాట్లాడమంటే వీనికి పాస్ అంటున్నాడు. హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, అర్థం కాదు, ఆ వచ్చిన తెలుగులో అది మాట్లాడరాదు, నత్తి బాడకావు, ఏ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. కరీంనగర్ లో ఉన్నటువంటి ఏది గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర 600 కోట్లు దబ్బుక తిన్నాడు ఈడు నీతులు చెప్తున్నాడు. కరీంనగర్కి ఏం తెచ్చినారో బండి సంజయ్ ఒక్కటి చెప్పురా. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడరు. మనందరం హిందువులం అంటారు. మరి హిందువుల కోసం మేమేమి అడుగుతలేం. కాంగ్రెస్ అయినా సరే, కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ హిందువులే. ఓకే, 99% మంది హిందువులే. ఓకే, బీర్లా ఐలన్న అల్లాని మొక్కడు. ఓకే, సీతక్క అల్లాని మొక్కది పొద్దుగాలు వేస్తే, రేవంత్ రెడ్డి గారు అల్లాని మొక్కరు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అల్లాని మొక్కరు పొద్దుగాలు వేస్తే. అర్థమైందా? నీకంటే ఎక్కువ పొద్దుగాలు వేస్తే పూజలు చేస్తారు. యాదగిరి గుట్టని డెవలప్ చేయాలని యాదగిరి గుట్ట కాడ ఆడ పండుకొని ఆడ దానికి సంబంధించి డెవలప్ చేయడానికి ఎంత కష్టపడి ఎన్ని ఎత్తుండు బీర్లా ఐలన్న? నువ్వు చెప్తే మొక్తారా? నువ్వు వద్దంటే ఊరుకుంటారా? బోసుడికే కామన్ సెన్స్ అనేది ఎట్లా చచ్చిపోయింది. నేను అరే మౌనికా శంకర వల్లాపు ముండా, అటనే బండి సంజయ్ లుచ్చిన కొడుక, ఒక్క ముస్లిం రైతులే లేరు, దాదాపు లేరు. ఒక్క ముస్లిం రైతుకి రుణమాఫీ చేయకరా, హిందూ రైతులకేం రుణమాఫీ చేయరా?
హిందూ అయిన దళితుని కొడితే ఏడవన్నారు ఈ బాడకవులు, ఈ ముండ కొడుకులు. ఇలా మార్వాడోని గో బ్యాక్ అంటే వీళ్ళకి నొప్పి అవుతుంది, కానీ దళితుడైనటువంటి సాయి అనే ఆయన కొడితే ఎందుకు నొప్పి కాలే? ఈ వల్లాపుకి ఈ హిందువుల కోసమే కోసుకుంటారు, అందరు మెడలు కోసుకుంటారు, అన్ని కోసుకుంటారు వీళ్ళు. మాటలు మైకు దొరికితే మాటలు చెప్తారు, కానీ మీ చేతలు అబద్ధాలు చెప్పాయి కదా, చెప్తారా? మాట్లాడతారా? దయ్యముండా కొడుకులు. నేను అడుగుతలే, భారతదేశంలో ముస్లింలకి మీరేం చేయకండి, ఓకే? మీరు యూ డోంట్ డూ ఎనీ స్పెషల్ ఫేవర్స్. వాళ్ళని బతకనియండి చాలు, ఓకే? ఎవరికైనా భూమి మీద బతకడానికి అది ప్రాథమిక హక్కు. వాడి నచ్చిన దేవుని మొక్కోవచ్చు, వాడిని నచ్చినప్పుడు వండుకోవచ్చు, బేసిక్ రైట్స్. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్రివిలేజ్ ఎనీథింగ్ టు దెమ్. మనం ఏమి వాళ్ళని పోషిస్తలేము, వాళ్ళని ఏమాట్లేము, వాళ్ళంతా వాళ్ళు బతకనిస్తే చాలు. నేను వాళ్ళ గురించి మాట్లాడతలే. ప్రభుత్వం హిందువులు కట్టిన ట్యాక్స్ డబ్బులకి హిందువులకు ఖర్చు పెట్టండి. హిందువుల కోసం కాంగ్రెస్ వాడు ₹3.50 డీజిల్ మీద తీసుకుంటే అది ₹33 చేసే వాళ్ళు మళ్ళీ ₹3.50 చేయి ట్యాక్స్, ఎక్సైజ్ సుంకం తగ్గి, ఓకే? అర్థమైందా? అట్లనే పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గి, నువ్వు తగ్గిస్తే రాష్ట్రం తీసుకునేది కూడా తగ్గిపోతుంది. అర్థమైందా? నువ్వు పెట్రోల్ మీద కాంగ్రెస్ వాడు ₹9 తీసుకున్నాడు కదా ట్యాక్స్, ఎక్సైజ్ సుంకం, దాన్ని ₹33 చేసినావు కదా, మళ్ళీ ₹9 చేయి. నేను హిందువులకే అడుగుతున్నా. నేను కాంగ్రెస్ అని నాకు ఎవరికైనా ముద్రే కానీ నేను హిందువులకే అడుగుతున్నా. ముస్లింలకు ఉన్న రేటే తీసుకో. అర్థమైందా? ఏ గుడి కట్టినావు, ఏ బడి కట్టినావు, ఏ నీటిపారుదల ప్రాజెక్టు కట్టినావు, ఏ పరిశ్రమ పెట్టినావు? కాంగ్రెస్ వాడు పెట్టిన ఆ పరిశ్రమ బిఎస్ఎన్ఎల్ పనిచేసిన వాళ్ళు ఎవరు? మరి బిఎస్ఎన్ఎల్ లేకుండా ఎందుకు చేసినావు? నీ గుజరాతీ బనియా అయినటువంటి అదానీ కంపెనీ లేపడానికే కదా. ఆ బిఎస్ఎన్ఎల్ మీద ఉన్నటువంటి భూములు అమ్ముకున్నా, ఆఫీసులు అమ్ముకున్నా మనకు లక్షల కోట్లు వస్తాయి. అది 3,000 కోట్లకి ఎట్లా ఇస్తావు నీ దోస్తుకి? మార్కెట్ రేట్ కూడా ఎందుకు ఇవ్వలే? ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహి, నేను కమ్మి, నేను కాంగి, నేను విదేశంలో ఉంటే విదేశం నుంచి ఇడికిరా, ఈ దేశంలో ఉంటే విదేశం పో. నువ్వోరు చెప్పడానికి? నువ్వే దేశంలో ఉంటే వచ్చేసి వచ్చినావు. ఎందుకెన్ని దేశాలు తిరుగుతున్నావు? నీకేం హక్కు ఉంది? నా ఫండమెంటల్ రైట్స్ హక్కు నీకోడిచ్చిండు. నువ్వు చౌకీదారు ఉంటా, నేను కాపలా చేస్తా అన్నావు. ఏం కాపలా చేస్తున్నావు? ఎవరికి కాపలా చేస్తున్నావు? రైతులు రుణమాఫీ అడిగితే రైతులకు ఎంఎస్పీ మద్దతు ధర పెంచి వాళ్ళ పండించిన ధాన్యానికి రేటు పెంచంటే 700 మందిని చంపేసి వాళ్ళు రైతులే కాదని దుష్ప్రచారం చేసి వాళ్ళ మీద ట్రాక్టర్లు రెక్కిచ్చి తర్వాత లాస్ట్కు ముజేసే గల్తీ అని ఏడుస్తున్నావు. మరి ఎవడు అడిగిండు? ఏ గుజరాతీ బని అడిగిండు నాకు రుణమాఫీ చేయమని? వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా, అందులో 15 to 20% మాత్రమే మాది, మిగిలిందంతా మాది కాదని చెప్తున్నారు. మాది కాదే అంటే ఉంది నీ బీజేపీ పాడుకోవాలది. అంటే దేశ సంపదని ఆ యొక్క వాని మధ్యలో పెట్టి అదాని అంబాన్ని పెట్టి దోసుకుంటున్నావు. అవునా కాదా? ఏది సుష్మితా సేన్కి దొరుకుతాడు వాడు నీరవ్ మోడీ, కానీ నరేంద్ర మోడీకి దొరకడు. ఎన్నికల ప్రాసెస్ నే దొబ్బ పెడితేవి నువ్వు. పొద్దుగాలేస్తే వాళ్ళ పొరగాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసింది కాకుండా, పొద్దుగాలైతే పబ్లిక్ ఇష్యూస్ కాకుండా పొద్దుగాలేస్తే మతం చుట్టూ తిప్పింది కాకుండా వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ ని దొబ్బ పెట్టినాక ఎన్నికలు ఎందుకు రేగా? గుదుకో ఆ యొక్క యూఆర్ వేస్టింగ్ టైం. ఆ ఎన్నికల ప్రాసెస్ కావాల్సినటువంటి వాళ్ళకి కూడా ఎవడిస్తుండే పోలీసు వానికి, ఆ ఎన్నికల అధికారులకు ఎవడిస్తుండే పైసలు? అదంతా ఎందుకు? స్ట్రాంగ్ రూమ్లలో పెట్టుడు, ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు? ఆ టైం ఎందుకు వేస్ట్? ఆ పైసలు నువ్వే రాసుకో, చెప్పార్థం రాజ్యాంగం. ఎవరికి చెప్తున్నారు? న్యాయం మాట్లాడితే వాడు కమ్మి కాంగి ఎట్లా అవుతారా? వాడు పెట్టినాయి కదరా ఇవాళ ఉన్నాయి దేశంలో. మోడీ గారు చెప్పిన ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పరా? కాంగ్రెస్ వాడు దుర్మార్గుడు అయితే వాడు నాగార్జున సాగర్ కట్టిండు. అట్లాంటిది ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పే దొంగముండ. ఆ నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకున్న ఎంతమంది ముస్లింస్ ఉన్నారే? ఆడ పంజాబ్ హర్యానా సస్యశ్యామలమైంది. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ కింద ఆడ పంటలు పండించుకుంటున్న ఎవరేముండా? హిందువులా ముస్లింలా? మాట్లాడతారా వీళ్ళు? ఆడ మహానది మీద హీరాకుడి ప్రాజెక్టు కట్టిర్రు, దాని కింద పంటలు పండించుకుని హిందువా ముస్లిమా ఉండా? అట్లాంటిది ఒక్క ప్రాజెక్ట్ మోడీ గారు కట్టిండా? హిందువులకే కట్టండి రా, హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకండి రా. కాంగ్రెస్ వాడు ఏది ప్రజలందరూ బతకాలి, పేదోడు కూడా బతకాలని చెప్పి ఏది 0 ట్యాక్స్ తీసుకున్నాడు. పాలు, చెప్పులు, ఆహారము, బేసిక్ మెడిసిన్ వీటి మీద ట్యాక్స్ తీసుకోలే.